అయిపోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మల్ల యాదవ్ గారు మీ దగ్గరకు వద్దాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ సర్కారు విజయోత్సవ సభలు ఏర్పాటు చేసింది. నేను ఇంతకుముందు అన్నట్లు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతుందో మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాం. సో అందుకే ఈరోజు నుంచి ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు 1,00,000 మందితోటి వరంగల్లో సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో దాదాపు 5,000 కోట్ల వరకు కూడా నిధులు మంజూరు చేశారు. గతంలో మీరు చేయలేకపోయారు, గతంలో మీరు వరంగల్ని అభివృద్ధి చేయలేకపోయారు. సో మేము ఆ రకంగా కాదు, అభివృద్ధి చేసి తీరుతాం, వరంగల్ను కూడా హైదరాబాద్ లాగానే వరంగల్ను అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, ఇంకో దగ్గర డిక్లరేషన్ పేరు మీద, ఎస్సీల పేరు మీద డిక్లరేషన్ అని, బీసీల పేరు మీద డిక్లరేషన్ అని, డిక్లరేషన్ పేరు మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటింగ్లు వేరు వేరు జిల్లాలో పెట్టినట్టు మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, పోగు చేయడానికి జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకురావుతారనే ఉద్దేశంతో ఈ రోజు విజయోత్సవాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మామూలుగా ఈ డిక్లరేషన్ పేరు మీద వేరు వేరు జిల్లాలలో వేరు వేరు కేంద్రాలలో లక్షలాది మందితో మీటింగ్లు పెట్టి మామూలుగా డిక్లరేషన్ చేసినప్పుడు ఎంతవరకు సాధ్యమైంది అని అనేది ఈ రోజు ప్రజల్లో అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మేమేదో మామూలుగా చేసినామని చెప్పేసి ఎవరికి వాళ్ళు దెబ్బలు చదువుకున్నట్టు ఈ రోజు మీటింగ్లు పెట్టుకోవటం అనేది కాకుండా, ఇంకా నవ్వుల పాలయ్యే పరిస్థితి కాకుండా, నిజంగా మామూలుగా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల గురించి రోజు ప్రజలు అడుగుతూనే ఉన్నారు. 2,500 రాక మామూలుగా అత్తకి కోడలికి మేము ఎక్కడ ఇంటికి పోయి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా కోడలికి 2,500, అత్తకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. రైతు బంధు ఇస్తా అని చెప్పారు. వాళ్ళు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అయితే మీరు పోయి ఇప్పుడు తెచ్చుకోండి, 9వ తారీఖున మొత్తం మాఫీ చేసేస్తాం రాగానే 200 యూనిట్లు కరెంటు బిల్లు మాఫీ అని అన్నారు. ఇవన్నీ ఏమి కాకుండా ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టి వాళ్ళకి పంచాయతీ పెట్టి ఫ్రీ బస్ అనే పేరు మీద ఇక మొత్తం పథకాలన్నీ అయిపోయినాయి, ఫ్రీ బస్సు పెట్టేస్తే ఇక మాకు సంపూర్ణంగా మేము అందజేసినామని చేసినామని చెప్పేసి వాళ్ళు దెబ్బలు తెచ్చుకుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆలోచించాలి. ఈ రోజు ఇంకా మామూలుగా మేమేదో ప్రతిపక్షంగా విమర్శించటమో ఇంకోటో అని కాదు, వాళ్ళ స్వపక్షంలోనే సమావేశం పెడితే కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు ఏం పక్కన పెట్టుకొని జనాలకు కడిపోవాలి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో. ఇలా ఒడ్లుగానే నాదు లేడు, రుణమాఫీ లేదు, మద్దతు ధర లేదు, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు అయోమయంలో గురవుతున్నారు. మీరేమో మామూలుగా కనీసం మాట్లాడట్లేదు. ఈ జిల్లాలో ఇతర మంత్రులు ఉన్నారు అని చెప్పేసి మంత్రి సమక్షంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్యకర్తల మనస్తాపం గురైన సంగతి కూడా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి వాళ్ళేదో జబ్బలు తెచ్చుకొని మేము అన్ని నెరవేర్చినమో అని అంటే అది వాళ్ళ ఇష్టం, మేమేం ఆపలేము. వాళ్ళు కాదండి. మల్ల యాదవ్ గారు, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇవన్నీ కనిపించట్లేదా? ఇప్పుడు ప్రభుత్వ సర్కారు ఏర్పడి 48 గంటల్లోనే ఉచిత బస్సు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మహిళా శక్తి అని చెప్పేసి కూడా 1,00,000 కోట్ల రుణమాఫీ, అదేది 1,00,000 కోట్ల రుణాలు ఇచ్చామంటున్నారు. అదేవిధంగా గృహజ్యోతి కింద సిలిండర్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు 200 యూనిట్లు పవర్ విద్యుత్ ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇచ్చారని వాళ్ళు చెప్పుకోవటమే, కానీ లబ్ధిదారులు ఎవరు కూడా మాకు వచ్చింది అని చెప్పట్లేదండి. రుణమాఫీ ఏ రకంగానైతే మేము అందరికి చేసేసినామని చెప్పారు, అట్లనే శ్రీశక్తి దాని గురించి కూడా విడుదలైందని చెప్పేసి మీరు చెప్తుంటేనే వింటున్నాం, కానీ జనాలు ఊర్లలో ఎవరు అనట్లేదు. అదే రకంగా 200 యూనిట్లది కూడా మామూలుగా మేము మాఫీ చేస్తామని చెప్పారు, కానీ మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్టే పరిస్థితి వచ్చింది. అన్ని కలిపి కూడా ఈ 2-3 నెలల నుంచి మామూలుగా తీసుకొని బిల్లులు కూడా అన్ని కలిపి కన్సల్టేటెడ్ గా ఒకటే పెద్ద బిల్లు వచ్చింది. అందరు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఏదో మామూలుగా వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి చేస్తామని ఒకసారి చేసినామని ఇంకోసారి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవ రూపం ఏందని అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ప్రజల్ని గ్రౌండ్ లో తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది. వాళ్ళకి ఈ రోజు మామూలుగా అధికారం ముసుగులో వాళ్ళకి అంటే ఇక ఏం అవపడట్లేదు. వాళ్ళు అనుకున్నది చేయటమే తప్ప, వాళ్ళు అనుకున్నది మాట్లాడటమే తప్ప, మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధీమాలో ఉన్నారు తప్ప ఈ రోజు వాస్తవానికి ప్రజలు ఏమనుకుంటున్నారు, మేము చేసింది ఎంతవరకు సక్సెస్ అయింది. నిన్న మొన్నటి వరకు మేము ప్రతిపక్షంలో ఏమడిగినా కానీ మీరు అమలు చేయలేదంటే, అరే వచ్చి నిన్నగాక మొన్న అయిపోయి 2 నెలలనే 3 నెలలనే ఇట్లా గుక్క దిప్పుకోకముందే అప్పుడే మా ఎమ్మడి పడితే ఎట్లా అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడి 11 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చింది అంటే ప్రజలు నవ్వుకుంటారండి. రైతు రుణమాఫీ రాక ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు కదా సబ్ కమిటీ రావాలని. కోటేశ్వరరావు డిస్టర్బెన్స్ అవుతుంది. కోటేశ్వరరావు గారు ప్లీజ్ మ్యూట్ లో ఉండరా, ప్లీజ్ డిస్టర్బ్ అవుతుంది. సబ్ కమిటీ రావాలి, సబ్ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాతనే మేము రైతు బంధు గురించి మాట్లాడగలుగుతాం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడింది కదా.
ఇవాళ ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. మీకు ఎక్కడ ధర వస్తే అక్కడ పోయి అమ్ముకోరు, ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రంలో పోయి అమ్ముకోరు అని చెప్పింది కదా వ్యవసాయ శాఖ మంత్రి గారే. కాదండి కాదండి మల్లయాదవ్ గారు, నాకు ఒక పాయింట్ అర్థం కాదు. కాదు మల్లయాదవ్ గారు, మీరు అంటున్నారు మీరు చేయని పని ఏదైతే ఉందో రుణమాఫీ, ఈ రోజు రుణమాఫీ చేసి తీరారు కదా వాళ్ళు చెప్పిన విధంగా. దాదాపు 2 లక్షల రుణమాఫీ చేశారు కదా, 18,000 కోట్ల రూపాయలు. ఇంకా పోరాటం జరుగుతూనే ఉందండి. రుణమాఫీ అందరికి చేస్తే మంచిగా ఉంటుంది, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి నామమాత్రంగా కొంతమందికి చేసి అందులో సగం మందికి కూడా చేయకుండా మిగతా వాళ్ళని ఆర్డీ నాకు తెలిసి 30 to 40% అయిందంటే మిగతా వాళ్ళందరూ కూడా అదే 30 to 70% ఇంకా రుణమాఫీ కాక బ్యాంకులో పడి తిరుగుతూ ఉన్నారు. ఇక కాదనే ఆశ గాలి వదిలేసుకున్నారు. రైట్, ఓకే. అయ్యాల ఏదో అధికారం కోసం మాట్లాడేది తప్ప వీళ్ళ వల్ల ఏం కాదు. ఏదైనా శాంపుల్ గా రుచి చూపించడానికి ఇట్లా మామూలుగా చూపిస్తే చూడండి, ఆ రకంగా ఏదో ఒకటి మేము చేసినామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులకు కావాలో ఆ రకంగా జరగలేదు అని అనేది మా మాటికి వాస్తవం. అది ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటే మంచిది. రైట్ అండి. ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు, ఏంటి ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన ఏర్పాటు ఏడాది